ఈరోజు మనం యూత్ ఫిలిం రివ్యూ అయితే వీడియో చేద్దాం. డైరెక్టర్ అండ్ హీరో బై మన కెన్ కర్ణన్ అనే ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో తిను ఫిలింలో కనిపించారు అంటే అసురన్ అనేది మన ధనుష్ గారి ఫిలింలో కనిపించారు, లైక్ చైల్డ్హుడ్ క్యారెక్టర్లో. ఈ ఫిలిం అనేది మనకు తెలుగులో డబ్ చేశారు, నారప్ప అని మన వెంకటేశ్వరు తోటి మీకు తెలిసే ఉంటుంది. సో అదే అన్నట్టు విషయం. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మన హీరో గురించి మాట్లాడుకుంటే ఓకే, యూత్ మూవీ గురించి వస్తే నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది భయ్య. రొటీన్ టెంప్లెట్ అయినా కూడా ఇలాంటి ఫిలిమ్స్ అనేది కొంతమందికి నచ్చుతుంది, ఎస్పెషల్లీ నాకు. సో చాలా మందికి వర్కౌట్ అయితే ఇలాంటి ఫిలిం ఎలా అంటే లైక్ ఇప్పుడు మన ప్రదీప్ రంగనాథన్ గారి ఫిలిం చూసుకుంటే ఎలాంటి టెంప్లెట్లు ఉంటే మనకు తెలిసిందే. ధనుష్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ తనలో వచ్చిన ఫిలిం చూసుకుంటే అవొక్క టైప్లో ఉంటాయి. సో అలా మనకు రఘువరం బీటెక్ ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇలాంటి టైప్లో మనకైతే ఈ ఫిలిం అయితే కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉండే యూత్ పర్సన్స్ కానియచ్చు అండ్ యంగర్స్ కానియచ్చు ఇలా అని చెప్పొచ్చు. కెమెరాని కొంచెము జూమ్ అవుట్ చేశాను. ఎనీవేస్ ఫిలిం స్టోరీ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటే ప్రవీణ్, సో తిను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, అంటే దీనికన్నా ముందు 10th బాగా పాస్ అయ్యి ఉంటారని చెప్పుకోవచ్చు. అది ఎలా ఉంటుంది ఒక టైప్లో పెట్టేస్తారు ఫస్ట్ బిగినింగ్ సీన్స్. అయితే తిన ఇంటర్ స్టూడెంట్ అల్లరి తిల్లరుగా అండ్ తన లవ్ స్టోరీస్ అనుకుంటా, తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ అనుకుంటా ఇలా అయితే సాదా సీదాగా అయితే నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ హాఫ్ సీన్స్ చూసుకున్నట్టయితే ఇలా అయితే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది, అదే గంగ. సో తన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత తన లైఫ్ అనేది ఎటువంటి టర్న్ ఇచ్చుకుంది అండ్ ఏమైంది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చేసి తెలుసుకోండి అని చెప్తాను. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకు ఎక్కువ ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ఇలాంటివి ఏమి ఉండేయని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ పోర్షన్స్ చూసుకున్నట్టయితే ఎమోషనల్ సీన్స్ని పెట్టి అక్కడ మనకు కనెక్ట్ అయ్యే విధంగా అయితే చేస్తుంది ఈ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే ఫిలిం గురించి బేసిక్గా ఫిలిం ఇలానే ఉంటుంది. అలాంటి మూవీలో సాంగ్సా ఇక మన హీరో అండ్ డైరెక్టర్ అతనే కాబట్టి తన టెంప్లెట్లో తను తీసుకెళ్ళిపోయారు, అది వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. అండ్ మెయిన్ అసెట్ వచ్చేసరికి ఈ ఫిలింలో మనకు కనెక్ట్ అయ్యే విధంగా అయితే కొన్ని హిలారియస్ సీన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయి. అంటే అది మనకు అనుకోకుండా నచ్చేస్తుందని చెప్పొచ్చు. తన ఫ్రెండ్లో ఉండే జోన్లో కానివ్వచ్చు అండ్ తను చేసే లవ్ స్టోరీ దగ్గర కానివ్వచ్చు, తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వచ్చు, ఇలా మాట్లాడుకుంటే సో అక్కడ మనం కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్లో ఇదంతా లవ్ స్టోరీ అంతా బ్లాబ్లా, సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలైన స్టఫ్ అనేది ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్లో కానివ్వచ్చు అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిన తర్వాత నుంచి కానివ్వచ్చు ఇలా మనకైతే కనెక్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ పొజిషన్స్లో. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మన జీవ్ ప్రకాష్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, సాంగ్స్ ఇవన్నీ ఓకే బాగానే ఉంది. ఫిలిం తగ్గట్టు తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకో కానీ తమిళ్ ఫిలిమ్స్ అనేది కొంచెం ఇలాంటి ఫిలిమ్స్ వస్తే కొంచెం మనకు కనెక్ట్ అవుతాయి. సో నాకు కూడా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది, మరి చూడన్నా వద్దా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ పరంగా అంత ఏమీ ఉండదు. ఏదో ఒక హగ్ సీన్ అలాంటివి ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. అదేదో అది ఇంటర్వ్యూల్ సీన్లలో ఒకటి వస్తుంది అంతే. అండ్ ఇక ఈ లవ్ స్టోరీ పార్ట్ ఇవన్నీ చూసుకున్నా కూడా నార్మల్గా ఉంటుంది భయ, మరీ అంత డెప్త్ అయితే తీసుకెళ్ళిపోలేదు. ఇంకేముంది, వీడియోని క్లోజ్ చేస్తా. యూత్ ఫిలిం రివ్యూ అయితే ఇది. ఈ రివ్యూ కనుక మీకు కనెక్ట్ అయిందా, మీకు నచ్చిందా మై రివ్యూస్ ఛానల్ నుంచి ఈ వీడియో అనేది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.